కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై మోపిన 15,485 కోట్ల రూపాయల భారాన్ని ఉపసంహరించుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. కూటమి పార్టీల మాయమాటలు నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలపై దుర్మార్గంగా విద్యుత్ ఛార్జీల రూపంలో పెనుభారం మోపుతున్నారని మీడియా సమావేశంలో మేరుగ నాగార్జున ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు. కూటమి ప్రభుత్వ పాలనంతా బాదుడే బాదుడు అన్నట్లుగా మారింది. ఓట్లేయండి తమ్ముళ్ళు, అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, పైగా తగ్గిస్తాం, నేను గ్యారంటీ అని ఎన్నికల ముందు చంద్రబాబు మాయమాటలు చెప్పారు. అన్ని వర్గాలకు వరాలు కురిపించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలు తిరగకుండానే యథేచ్ఛగా చంద్రబాబు ఇచ్చిన మాట తప్పారు. తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు. సూపర్ 6తో సహా ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. ఒక్క హామీ పైన త్రికరణ శుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు. మరి ఆ 6లు ఎక్కడికి వెళ్ళినాయో, ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కేశారు. ఒక్క హామీ మీద కూడా త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. పర్టికులర్గా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అయితే ఇచ్చిన మాట నిర్వర్తించకపోగా 6 నెలల్లో దాదాపు 15,485 కోట్ల బాధుడు జనాన్ని నడ్డి విరుస్తూ ఉందంటే, దాదాపు వాటిలో ఇప్పటికే ఈ నవంబర్ నెల బిల్లులో 6,000 కోట్లు వేగా వచ్చే నెలలో దాదాపు 9,412 కోట్లకు పైగా భారం వేయబోతా ఉంది. టోటల్గా దాదాపు 15,485 కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రజల మీద భారాన్ని వేయటానికి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తూ ఉన్నాడు, సంసిద్ధుడవుతా ఉన్నాడు, ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నాడని చెప్పడానికి బాధేస్తూ ఉంది. దీనిపై పర్టికులర్గా విద్యుత్ గృహ వినియోగదారులకైతే 25% ఉన్నది, దాదాపు 55% పైగా వారి మీద భారం పడబోతా ఉంది. ఎంత దారుణం అంటే, ఇది శీతాకాలం అంటే విద్యుత్ కొంచెం తక్కువగా వాడకం జరుగుతుంది. వేసవకాలంలో ఇప్పుడే ఇట్లా ఉంది, ఇంత నడ్డి విరుస్తూ ఉన్నారు. వేసవకాలం వస్తే ఈ ప్రజలు ఇంకా ఎంత మోసపోతారో, ఎంత కట్టాల్సి వస్తుందో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఇకపోతే ఆనాడు గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జెస్ అని చెప్పి ఒక్క పైసా కట్టించుకోకుండా రాయితీ ఇస్తే దానికి తిలోదకాలు ఇచ్చి పూర్తిగా బయట ఎక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఆయా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 200 యూనిట్ల వరకు ఎస్సీ ఎస్టీలకు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మరోసారి మండిపడ్డారు. గురువారం అమరావతిలో వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలన అంతా అవినీతిమయమని అభివర్ణించారు. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్ధాల మూట అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అవినీతి వలన ప్రజలపై 1,29,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్ రెడ్డిదేనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం ఉందా అంటూ వైఎస్ జగన్కు వర్ల రామయ్య సవాల్ విసిరారు. వైఎస్ జగన్ ధర్నా చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై వర్ల రామయ్య మండిపడ్డారు. ఎవరి మీద ధర్నా చేస్తావు నువ్వు అంటూ జగన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మీరు చేసిన అవినీతి పరిపాలన మీద ధర్నా చేసుకుంటావా అంటూ వైసీపీ అధినేతను ఈ సందర్భంగా నిలదీశారు. మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి చెందిన నాసిరకం బొగ్గు కొనుగోళ్ల వల్లనే
జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని గుర్తు చేశారు. మొత్తంగా 1,29,503 కోట్ల రూపాయల నష్టంతో నేడు ప్రజలపై ఈ విద్యుత్ భారం పడిందన్నారు. మీ పాలనలో ఏదైనా ఒక్క కొత్త విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారా అంటూ జగన్ రెడ్డిని బల్లగుద్ది మరీ ప్రశ్నించారు. అధ్యక్షులైన రోజు నుంచి మన కార్యకర్తలకి అండగా, నాయకులకి అండగా, ఎక్కడ ఏ విషయం అవసరం ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మనకి అండగా నిలబడుతున్నాడు. కాబట్టి కార్యకర్తలకు చెప్పేది ఒకటే, ధైర్యంగా ఉండండి. తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయని మనం, సంక్షేమం అభివృద్ధి చేసిన మన ముందుకు భయపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీకు నియోజకవర్గంలో నేనున్నాను, జిల్లాలో కమలాకర్ గారు ఎంపీ ఉన్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. మన పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మన పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఏ కలవైతే వైఎస్ఆర్ గారు కన్నారో వాటన్నింటినీ కూడా 60-70 సంవత్సరాలు ఈ ప్రజలకు అందుబాటులోకి రావాలి అని పార్టీ పెట్టి మీకోసమే ముందుకు నడిచిన జగనన్న పార్టీ, ప్రజల పార్టీ, మన పార్టీ. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, ఈరోజు జగనన్న అనుకున్నదాన్ని సాధించాడు. ఆయన బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన ఫ్యామిలీ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన సీఎం గా సక్సెస్ఫుల్. ఇంకేం అవసరం ఉంది? కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలు చూసి మనని నమ్మిన కార్యకర్తలను మనం కాపాడుకోవాలి, మన కోట్లేసిన ప్రజలకు మనం అండగా నిలబడాలన్న చిత్తశుద్ధితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేసుకుంటూనే వెళ్తున్నారు. అలాంటి వ్యక్తి కోసం మనం పనిచేయడం. మరి ఎవడో కేసు పెట్టాడని ఎవడు, ఎవడో జైల్లో పెట్టాడని ఎవడు, ఎవడు ఉద్యోగం తీసేస్తాడని ఎవడు ఇలా బయటెత్తు మనల్ని ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది ఒకటే, నువ్వు కేసు పెట్టా పెట్టు, జైల్లో
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చిరంజీవి మాట్లాడుతూ ఐటీ మరియు ఇంజనీరింగ్ సేవలలో ప్రత్యేకత కలిగిన సంస్థ అని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ కృషి వలన రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పారు. ఐటీకి గేట్వే లాంటి సంస్థలు మరలా రాష్ట్రంలో తిరిగి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని, కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అనంతరం హెక్స్టాఫ్సియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, వవిలపల్లి, శ్రవణ్ లక్షినేని మాట్లాడుతూ విభిన్న పరిశ్రమలకు నూతనతను తీసుకురావడమే కాకుండా అత్యుత్తమ సేవలందించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధి, కొత్త ఆవిష్కరణల ద్వారా పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడటమే సంస్థ లక్ష్యమని చెప్పారు. వ్యాపార ప్రపంచానికి అందించబోయే సేవలను వివరించారు. కార్యక్రమంలో నాస్కామ్ డైరెక్టర్ పూజా శంకర్, అడెప్ట్ టెక్నాలజీ సీఈఓ మదన్ మోహన్, లోలుగు తదితరులు పాల్గొన్నారు. విజనరీ నాయకుడు మళ్ళా 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టడం 5 కోట్ల ఆంధ్రులకి మంచి శుభపరిణామం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విజనరీ నాయకుడు కాబట్టి పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. అటు లోకేష్ బాబు గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల ఇప్పటికే హెచ్సిఎల్ కానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ ప్రఖ్యాతిగాంచిన ఐటీ గైడ్స్గా పిలువబడే సంస్థలు మరలా రాష్ట్రంలోకి పెట్టుబడి పెట్టడానికి రావడం, కొన్ని లక్షల మందికి ఇది ఉపాధి తొందరలోనే కల్పించబడడం అనేది రాష్ట్ర ప్రజలందరికీ శుభపరిణామం. స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే స్టార్ట్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అనేది ఒక ఐటీ హబ్గా గతంలో 2014-19 మధ్య ఉండేది. దురదృష్టం కొద్దీ 2019-24 మధ్య ప్రభుత్వం సరైన విధానాలు అవలంబించకపోవడం వల్ల ఐటీ కంపెనీలు చాలా వరకు రాష్ట్రం నుంచి తిరిగి వెళ్ళిపోయాయి. మరలా ఇప్పుడు 2024లో బాబు గారు ఇప్పటికే కొన్ని పాలసీలు, సుమారు 20 పాలసీలు ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్ అనే స్లోగన్ ఇచ్చి విజన్ 2020లో ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక ఐటీ నిపుణులు మన రాష్ట్రం నుంచి వెళ్ళారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్నారు. చాలా మంచి స్లోగన్ అది. ఇమీడియట్గా కాకపోయినా రాబోయే 20 సంవత్సరాల్లోనైనా సరే అది సాధించబడితే కొరియాలాగా, జపాన్ లాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అయితే చాలా మంచి పరిణామం అది. ఎందుకంటే మనం ప్రభుత్వాన్ని అడుక్కునే స్థితి నుంచి మనం ప్రభుత్వానికి పన్నులు కట్టి ప్రభుత్వాన్ని సర్వైవల్ చేసే స్థితికి రాష్ట్రం కానీ కుటుంబం కానీ ఎదగగలిగితే అది చాలా మంచి పరిణామం. అందులో భాగంగా ఈరోజు హెక్సాటాస్పైర్ అనే ఈ ఐటీ సొల్యూషన్ కంపెనీ, ఈ ఐటీకి సంబంధించిన ఈ స్టార్టప్ ఈ కంపెనీ మన విశాఖపట్నంలో అది సీతమ్మదారిలో పెట్టడం చాలా మంచి పరిణామం అని మేము చెప్తున్నాం. ఇది 2 రకాల సర్వీసెస్ని అందిస్తుందని ఇప్పుడే నాకు చెప్పారు. 1 ఐటీ సేవలు, 2 ఇంజనీరింగ్ సేవలు. ఈ 2 రకాల సేవల్ని అందించబోతుంది. రాబోయే రోజుల్లో ఈరోజు గ్యాస్ సిలిండర్ మనం ఎట్లా గ్యాస్ బండ్ ద్వారా అయితే తెచ్చుకుంటున్నామో, రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ బండలకు బదులు గ్యాస్ని పైప్ లైన్ ద్వారా అందించడం అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్కి సంబంధించి అనేక సేవల్ని ఈ ఎక్స్టాస్పైర్ అనేది అందించడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి డిజైన్, పైప్ లైన్కి సంబంధించిన డిజైన్ సేవలు కానీ, ఇతర సేఫ్టీ మెజర్కి సంబంధించిన సొల్యూషన్స్ కానీ ఇది అందించడం చాలా మంచి పరిణామం. అట్ ది సేమ్ టైం ఇది ఐటీకి సంబంధించి వెబ్ డెవలప్మెంట్ కానీ, లేదా క్లౌడింగ్ సేవలు కానీ, ఇట్లా ఇటు ఇంజనీరింగ్ సేవలు, ఇటు ఐటీ సేవలు 2 సేవలు కూడా అందించడం అనేది మనకి చాలా మంచి అభివృద్ధి, డెవలప్మెంట్ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు నాకు 60 మందికి ప్రస్తుతం ఇది ఎంప్లాయ్మెంట్ అందిస్తుంది అనేది. సో ఇట్లాంటి సంస్థలు రాబోయే రోజుల్లో మరికొన్ని వందల కొద్దీ, వేల కొద్దీ విశాఖపట్నంలో రావాలి. ఈ సంస్థ అతి స్వల్పకాలంలోనే బాగా అభివృద్ధి చెంది 60 నుంచి సుమారు 600 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే స్థాయికి ఎదగాలనేది నా దృఢ సంకల్పం, నా అభిలాష అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు వావిలపల్లి శ్రీనివాసరావు అండి. నేను శ్రీకాకుళం జిల్లా రాజధాని నుండి వచ్చాను. నేను ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి మెకానికల్ ఇంజనీర్. గ్రామ వాలంటీర్ల సమస్యలు పరిష్కారం కోరుతూ రిలే నిరాహార దీక్ష.
గ్రామ వాలంటీర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గురువారం వాలంటీర్లు నిరాహార దీక్ష ప్రారంభించారు. గ్రామ వాలంటీర్లు ప్రారంభించిన దీక్షకు గిరిజన సంఘం, సిఐటియు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం, సిఐటియు, వైసీపీ నాయకులు పలువురు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని, వాలంటీర్లకు 10,000 రూపాయలు వేతనాలు పెంచుతూ విధుల్లోకి తక్షణమే తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజీనామా చేసిన వాలంటీర్లను బలవంతపు రాజీనామాగా గుర్తించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వాలంటీర్ల సమస్యలు కూటమి ప్రభుత్వం తీర్చకపోతే చలో విజయవాడ సైతం చేపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో 23 పంచాయతీల వాలంటీర్లు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేవా, నేను గ్రామ వార్డు వాలంటీర్ని. గత 5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. అలాగే ముంచంగిపుట్టు మండలం వాలంటీర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నేను పనిచేస్తున్నాను. అలాగే ఈ దీక్ష ఎందుకు మేము చేస్తున్నాం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు కూడా తెలుసు. మా యొక్క డిమాండ్స్పై అనేక దీక్షలు, ధర్నాలు మేము చేస్తున్నా ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. మా యొక్క ప్రధాన డిమాండ్స్ మీరు ఎన్నికల హామీలో మీరు ఇచ్చారు. ఆ డిమాండ్స్పై మేము ఈరోజు దీక్షలు, ధర్నాలు చేయబోతున్నాం. తక్షణమే మీరు స్పందించి మా యొక్క డిమాండ్స్పై మీరు స్పందించి తక్షణమే మనకు విధుల్లోకి చేర్చాలని ముఖ్యమంత్రి వర్యులకు వేడుకుంటున్నాం. అలాగే మేము గత ప్రభుత్వంలో 5 ఏళ్ళుగా 5,000తో పనిచేస్తూ కరోనా సమయంలో కూడా ఎంతో కష్టపడి మేము కొండ కోనలు తిరుగుతూ మేము సర్వీస్ అందించాము. అటువంటి వ్యవస్థని కొంతమంది మాట్లాడి నిర్వీర్యం చేయడానికి చాలామంది చేస్తున్నారు. ఇది మేము చాలా తప్పుగా భావిస్తున్నాము. ఇది ఒక వ్యవస్థ దేశం కాదు, రాష్ట్రం మొత్తం ఇది ఈ యొక్క వ్యవస్థని పనిచేసిన వ్యవస్థ. ఈ వ్యవస్థని తప్పుపడుతూ తహోదోపడుస్తూ ఇది దుష్ప్రచారం చేయడం అనేది మనకు కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాము. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి గ్రామ వాలంటీర్ని విధుల్లోకి చేర్చాలని మేము కోరుకుంటూ మా యొక్క డిమాండ్స్పై మేము పోరాటం ఎంతవరకైనా చేస్తామని మేము తెలియజేస్తున్నాం. గిరిజన సంఘం ముంచంగిపుట్టు మండల అధ్యక్షుడిని. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు సమ్మె చేస్తూ ఉన్నారు. 3 రోజుల సమ్మెలో భాగంగా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గ్రామ వార్డు వాలంటీర్లు పోరాటం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను అధికారంలోకి వస్తే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు జీతం పెంచుతూ మీకు విధుల్లోకి తీసుకుంటాం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీ గెలిచి నేటికి 6 నెలలు దాటినా కానీ ఇప్పుడు దాకా గ్రామ వార్డు వాలంటీర్లకు న్యాయం చేయలేదు. మాట తప్పుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇది వెంటనే కూటమి ప్రభుత్వానికి స్పందించి వెంటనే గ్రామ వార్డు వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,50,000 మంది గ్రామ వార్డు వాలంటీర్లకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ వార్డు వాలంటీర్లందరూ కూడా ఈరోజు బీడీ, పీజీ, డైటు ఈ విధంగా చదువుకున్నటువంటి ట్రైనర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు 2,50,000 మందికి రోడ్లు విడిచేస్తే వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మారిపోయి ఈరోజు తీవ్ర ఇబ్బందులు గురి అవుతూ ఉన్నారు. కూలికెళ్ళలేని పరిస్థితి ఉంది. కావున చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే గ్రామ వార్డు వాలంటీర్లకి ఏవైతే బకాయి పడ్డ వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలు చెల్లించాలి. ఏవైతే ఎన్నికల ముందు విధుల్లోకి తీసుకుంటామన్నారో విధుల్లోకి తీసుకోవాలి. ఏవైతే మేము గ్రామ వార్డు వాలంటీర్లు కానీ ఎవరు కూడా అడగకుండా మీరు హామీ ఇచ్చారు, మీ హామీని నిలబెట్టుకుంటారా లేదా గాలికి వదిలేస్తారా? గ్రామ వార్డు వాలంటీర్లు ఈరోజు వైసీపీ కార్యకర్తలుగా ఎవరు పని చేయలేదు, సేవకులుగా పనిచేస్తారనేది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ వాలంటీర్ల తరఫున మేము వారికి సంపూర్ణంగా గ్రామ వార్డు వాలంటీర్లు చేసే పోరాటానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ మేము ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.